బాగా వినండి. దేవుణ్ణి నమ్మిన తొలి దినాల్లో సేవకులకి తినడానికి తిండి లేని సేవకులు తెలుసా మీకు? ఒకే ఒక జత. యేసన్న గారి సాక్ష్యం మీకు తెలుసో లేదో నాకు తెలీదు, నేను చెప్తాను వినండి. ఆయన తన నోటితో చెప్పిన మాట, ఆయన ఉదయం ఒక దగ్గరికి ప్రార్థనకి వెళ్తే రాత్రికి ఒక దగ్గరకు ప్రార్థనకి వెళ్ళాలంటే ఉదయం వేసుకున్న ఒంటి మీద బట్ట తప్ప రెండో బట్ట ఉండేది లేదట ఆయనకి. ఆయన మధ్యాహ్నం దాకా వాక్యం చెప్పి మధ్యాహ్నం నుంచి బట్టలు ఉతుక్కొని బట్టలు ఆరేసి, ఎక్కడ? కయ్యల్లో, పొలాల్లో బట్టలు ఆరేసి ఆరిందాక ప్రార్థనలో ఉండి బట్టలు ఆరిపోయిన తర్వాత ఆ బట్టలు ఒంటి మీద వేసుకొని ప్రార్థనకి వెళ్ళేవారంట. ఎవరో? దైవజనులు యేసన్న గారు. ఆయనకు ఉన్నటువంటి బట్ట ఒకటే. దేవుణ్ణి నమ్మిన తొలి దినాల్లో ఆయనకి ఏ విధమైన ఆర్థికంగా బలం లేదు, ఆయనకి డబ్బు లేదు. ఏదేమైనా సరే నా దేవుడు పరిచర్య చేయాలి. ఒంటి మీద ఒకే ఒక జత పెట్టుకొని పరిచర్య చేసిన ఆయన ఈరోజు కొన్ని కోట్ల మందికి ఆత్మీయ తండ్రిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఒంటికి ఒకే ఒక జత ఉంది. ఒకప్పుడు కొన్ని కోట్ల మంది లేదంటే కొన్ని వేల మంది సేవకులకి ఈరోజు హోసన్న మినిస్ట్రీస్ బట్టలు పంచుతున్నారు. కొన్ని లక్షల మంది విశ్వాసులకి ప్రతి ఏడాది వారు బట్టలు పంచుతున్నారు. ఒక పూట తిండి కోసం, ఆకలి కోసం, అన్నం కోసం అలమటించినటువంటి యేసన్న గారు సంవత్సరానికి ఒకసారి జరిగే గుడారాల పండుగలో కొన్ని లక్షల మందికి ఆహారం పెడుతున్నారంటే నమ్మగలరా? ఆయన వైపు చూడటం అంటే ఆయన మీద ఆశ పెట్టుకొని ఉంటాం. ఆయన వైపు చూడటం అంటే నా ఆర్థిక పరిస్థితుల్లో నా దేవుడు లేపుతాడు, ఆయన లేవనెత్తగలిగిన దేవుడు. ఇది ఆశ కలిగి ఉండటం. దేవుని వైపు చూడటం అంటే ఫోటో ఫ్రేమ్ వైపు చూడటం కాదు, వాక్యం వైపు చూడటం కాదు, మందిరం వైపు చూడటం కాదు. ఈ దేవుడి మీద ఆశ కలిగి విశ్వాసం కలిగి ఉండటమే ఆయన వైపు చూడటం. ఇలాంటి విశ్వాసం మనకుంటే మన విశ్వాసం మనల్ని ఏం చేయదట? సిగ్గుపరచనివ్వదు.